టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గులాబీ రంగు ఏనాడో మాసిపోయింది. గుర్తుంచుకో కేటీఆర్. తల్లి తంగేడు బతుకమ్మ సాక్షిగా తెలంగాణ ప్రజల హృదయాల్లో నువ్వెప్పుడో మాసిపోయావు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనేవారు గతమే తప్ప భవిష్యత్తు లేదు. ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కానీ మీ కుటుంబాన్ని కానీ మీ పార్టీని కానీ ఆదరించే పరిస్థితి లేదు. కారణం మీరు 10 ఏళ్లుగా చేసిన దోపిడీ, మీరు 10 ఏళ్లుగా చేసినటువంటి రకరకాల ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ప్రజల మధ్యలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. 2.5 సంవత్సరాలు మాత్రమే అయింది. ఇవన్నీ ఏదో మర్చిపోయినారు, మమ్మల్ని ప్రజలు ఆదరిస్తారనుకుంటే అది భ్రమ తప్ప ఇంకొకటి లేదు. పెద్దోళ్ళ గురించి, ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం గురించి మాట్లాడే ముందు నీ స్థాయి, నీ చరిత్ర, నీ గతం గుర్తు చేసుకుంటే మంచిదనే మాట కూడా నేను కేసీఆర్ కుటుంబ సభ్యులకి మీ ద్వారా వారికి చెప్పాల్సిన చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంకేమున్నాయా? ఇవాళ చాలా ఏళ్ళుగా ఇదొక సపరేట్ అంశంగా తీసుకో. చాలా ఏళ్ళుగా మా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులకి కొన్ని ఫెడరేషన్స్ చైర్మన్స్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోలు విడుదల చేయడం జరిగింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సీనియర్ కాంగ్రెస్ నాయకులను వివిధ చైర్మన్లుగా నియమించినందుకు పీసీసీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చైర్మన్, వైస్ చైర్మన్లుగా నియమించినటువంటి లిస్ట్ మీకు అందజెప్తాం. ఇప్పుడు చెప్పే దాంట్లో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కి చైర్మన్గా బసవరాజ్ శ్రీనివాస్, వైస్ చైర్మన్గా ఫార్మర్ సేవాదల్ అధ్యక్షుడు పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్, వాషర్మెన్ కోఆపరేటివ్ లిమిటెడ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్గా డాక్టర్ అజయ్ కుమార్ ప్రోటోకాల్ పిఆర్గా ఉన్నారు. వైస్ చైర్మన్గా బంగారి బాబు, టోడీ టాపర్స్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా నిజామాబాద్ జిల్లాకు చెందిన మోత్కూరు చంద్రశేఖర్ గౌడ్, వైస్ చైర్మన్గా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కేశం నాగరాజు గౌడ్ నియమించినారు. పెరిక కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా దొంగరి వెంకటేశ్వర్లు హుజూర్ నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఖమ్మం నుంచి బొడుగం శ్రీనివాస్ గారిని వైస్ చైర్మన్గా దాన్ని నియమించినారు. మేరా కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంగా వెంకటరాజం, వైస్ చైర్మన్గా ఎం లక్ష్మీనారాయణ. వాల్మీక బోయ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్కి గద్వాల్కి చెందినటువంటి గట్టు తిమ్మప్ప చైర్మన్గా, బోయ నగేష్ వైస్ చైర్మన్గా. మున్నూరు కాపు కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్కి కరీంనగర్ జిల్లాకు చెందిన బొమ్మ శ్రీరామ్ చైర్మన్గా. పీసీసీ సీనియర్ నాయకులు అల్లం భాస్కర్ గారిని వైస్ చైర్మన్గా నియమించడం జరిగింది. యాదవ్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఎం రఘునాథ్ యాదవ్ షేర్లింగపల్లి, వైస్ చైర్మన్గా గజ్జి భాస్కర్ యాదవ్ ఎల్బీ నగర్. వడ్డెర కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్గా గంజా రేణుక, శ్రీమతి గంజా నేరుక నారాయణ ఎక్స్ జెడ్పీటీసీ గారిని, గుంజా రేణుక నారాయణ. వైస్ చైర్మన్గా బత్తుల వెంకటేష్. తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్గా దూడం వెంకటరమణ, వైస్ చైర్మన్గా జక్కాని అనిత. కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా బండి రమేష్, వైస్ చైర్మన్గా పరుచూరు మురళి. అదేవిధంగా పద్మశాలి కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా గూడూరు శ్రీనివాస్ సిద్దిపేట్,
తెలంగాణ భట్రాజు కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకుడు గాంధీభవన్ బాలరాజ్ అంటారు వారిని, సిహెచ్ బాలరాజ్ని వెలమా కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా జువ్వాడి నరసింగరావు మెట్పల్లి గారిని, తెలంగాణ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్కి చరణ్ కౌశిన్ యాదవ్ గారికి, తెలంగాణ తెలుగు అకాడమీకి ప్రొఫెసర్ వెంకట్ నారాయణ గారిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నేను మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.